ఏసీటీ ప్రేక్షకులందరికీ నమస్కారం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. చదువుకున్న ప్రతి ఒక్కరికి ఈ పద్యం తెలిసి ఉంటుంది. కేవలం గురువు అంటే చదువు చెప్పేవాడే కాదు, ప్రతి వృత్తిలో కూడా ఏ వృత్తిలో ఉన్నా మనం ఒకటి నేర్చుకున్నామంటే దానికి ఖచ్చితంగా గురువు అయితే ఉండుంటారు. సో ఆ గురువుని మనం పూజించాలనేది ఈ పద్యం యొక్క సారాంశం. అలాగే ఈ రోజు నేను మాట్లాడే వ్యక్తి కూడా ఓ గురువు స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయనకు నమస్కారం తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ మొదలు పెడతాం. విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియన్ ఫీచర్స్: కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్, మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి. నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. నేను కూడా చాలా బాగున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే మీతో చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి అదొక అనుబంధంగా అనిపిస్తుంది. చాలా విజయాలు సాధించారని ఇంకొంచెం మీకు ఎలా ఉందో మాకు తెలియదు కానీ మాకైతే గర్వం ఉప్పొంగిపోతుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా అవార్డు లేదు, మా వృత్తిలో భాగంగా మేము చేసుకుంటూ ఉన్నాం అంతే తప్పితే టైం ఉంది. ఆ వృత్తితో పాటు ఇంకా అదనంగా కొన్ని సమాజానికి, ఇప్పుడు మీరే అన్నారు ఉపాధ్యాయులు అంటే ఒట్టి చదువు చెప్పటమే కాదని, సమాజాన్ని చైతన్యపరచడం కూడా ఉపాధ్యాయ వృత్తిలో భాగం. అందులో భాగంగా చేస్తూ ఉన్నాము. వాటంతటా విజయాలు వస్తున్నాయి తప్పితే విజయాల కోసం మనం పాకులాడింది లేదు. విజయం వచ్చిన తర్వాత సంతోషపడింది లేదు, విజయం రానప్పుడు కుంగిపోయింది లేదు. నా డ్యూటీ నేను రొటీన్గా చేసుకోబోతున్నా అంతే తప్పితే విజయం వచ్చిందని చెప్పి సంతోషపడిన రోజైతే ఏది కూడా లేదు. మామూలే రొటీన్. అంటే బేసిక్గా ఎవరైనా అంటే మనం ఏదైతే అనుకున్నామో దాని స్థితప్రజ్ఞుడు ఏదో అంటారు కదా, అలాంటి వ్యక్తి మీరు? నేను అనుకుంటున్నా అంతటి వ్యక్తిని అయితే కాదు. అంటే విజయానికి కూడా ఒక సాధారణ ఉపాధ్యాయుని. అంటే నాకు అలా అనిపిస్తుంది. అంటే మీరు ఎవరికైనా విజయాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కొంచెం అది గర్వం, అంటే మీరు చెప్పే గర్వం కాదు, అది ఒక రకమైన ఉంటది, ఆత్మతృప్తి. వృత్తిపరంగా చాలా సంతృప్తిగా ఉన్నాం మనం చేస్తుండేటువంటిది ఉపాధ్యాయ వృత్తి. ఈ రోజు మిగతా వృత్తులతో పోల్చుకుంటే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. మా దగ్గరికి వచ్చేదంతా కూడా బడుగు బలహీన వర్గాల పిల్లలు. వాళ్ళ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇలిటరేట్స్ గా ఉంటారు. వాళ్ళకి మనం చదువు చెప్తూ ఉండడం, మంచి విజయాలు సాధించడంలో అదే మాకు తృప్తి. పిల్లలు మంచి ఫలితాలు సాధించినప్పుడే చాలా సంతోషం అంతే తప్పితే ఇటువంటి విజయాలు ఇవన్నీ మామూలు, ఇవన్నీ కూడా మాకు. ఓకే, నేను అసలు గురువు గారి పేరు అయితే మీకు నేను చెప్పలేదు. సారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ పేరు వచ్చి చల్లా చంద్రశేఖర్ రెడ్డి గారు. సో ఇప్పుడు నేను మీకు నిన్న ఒక అవార్డు విన్నప్పుడు నాకు కొత్తగా అనిపించింది. ఇవి మన పురాణాల్లో ఎక్కడో విన్న మాట, కర్మయోగి అనే మాట పురాణాల్లో ఎక్కడో ఉంటుంది తప్ప మనకు మామూలుగా ఎప్పుడు వినలేదు నేను. అసలు ఈ IGOT కర్మయోగి అంటే ఏంటి అసలు? సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఐగాట్ కర్మయోగి అని చెప్పి, అంటే ప్రతి వృత్తిలో ఉండేటువంటి ఏ వృత్తినైనా మనం పనిచేస్తుంది ఎంప్లాయీస్గా, ఆ ఎంప్లాయీస్కి వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలి, తప్పకుండా అవసరం. నేర్పించే వాళ్ళకి అంతే కదా. నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను, నాకు కొంత ట్రైనింగ్ కావాలా. ఈ అట్లా ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ, ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నారు, ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉన్నారు, వారి వృత్తిలో నైపుణ్యాలు పెంపొందించుకునేదానికి సెంట్రల్ గవర్నమెంట్ ఐగాట్ కర్మయోగి అనేటువంటి ప్లాట్ఫారం పెట్టింది. అంటే ఐగాట్ అంటే ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్లైన్ ట్రైనింగ్. ఐగాట్ అంటే ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్లైన్ ట్రైనింగ్. ఐగాట్ అంటే నేను సాధించాను కాదు. ఓకే, నన్ను కూడా చాలా మంది అడిగారు ఐగాట్ అంటే నేను సాధించి కాదు. ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్లైన్ ట్రైనింగ్స్. అవేంటంటే ఒక ప్లాట్ఫారం తీసుకొచ్చింది ఐగాట్ కర్మయోగి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్. దాంట్లో ప్రజెంట్ అయితే కొన్ని వేల కోర్సులు ఉన్నాయి. అయితే ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క లాంగ్వేజ్ లో అట్లా సపరేట్గా చేస్తున్నారు. మమ్మల్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఏం చేశారంటే మార్చిలో మీరు ఒక 3 కోర్సులు కంప్లీట్ చేయాలని చెప్పి మా మీద ఒక టార్గెట్ పెట్టారు గవర్నమెంట్. మాకు మా ఎంఈఓ గారి నుంచి, మా హెచ్ఎం గారి నుంచి అవి చేయండి అంటున్నాం. నేనైతే ముందుగానే చేసేసేది. చాలా మంది టీచర్స్కి ఏంటో కూడా తెలియలే. మనం ఏంటంటే వాట్సాప్లో మెసేజ్ వస్తానే చేసేసాం. ఇట్లా కొద్దిమంది చేయకపోతే మళ్ళీ లాస్ట్ మూమెంట్లో ఏప్రిల్ వచ్చిన తర్వాత ఎంఈఓ గారు, హెచ్ఎం గారు లేదంటే మీరు ఇప్పటికైనా చేయండి అని చెప్పి చేశారు. ఓహో, చేసిన తర్వాత నేను కూడా అవి అప్పుడే ముందుగానే చేస్తున్నాను కాబట్టి సరే ఇంకొక కోర్సు కొత్త చేద్దాం, ఈ సెలవులు ఇచ్చిన తర్వాత
చేద్దామని చూస్తే చాలా బాగున్నాయి అన్ని కోర్సులు కూడా. అప్పుడు నాకు అనిపించింది ఇప్పుడు మనకే ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నాయి, నాకైతే ట్రాన్స్ఫర్స్ ఇప్పుడు లేదు, ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నాం, మనం ఏం చేద్దాం, ఏదో ఒకటి చేయాలా, ఈ సమ్మర్లో ఏదో ఒకటి చేద్దాం అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ ఐగాట్ కర్మయోగి అనేటువంటి ప్లాట్ఫామ్ మీద చూస్తే ఒక కోర్సు చేసాం మొదట. చేస్తే చాలా బాగుంది. మరి మనం ఇంత మిస్ అయిపోతున్నాం, ఇంత మంచి కోర్సులు, ఇంత నాలెడ్జ్ ఉంది దీంట్లో అని చెప్పి అట్లా ఒక్కొక్కటి చేసుకుంటూ 50 వరకు చేశా. 50 వరకు చేసిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు, మా భార్య పిల్లలు, నాన్న 100 ఎందుకు చేయకూడదు, మీరు 100 కూడా చేయండి అని చెప్పి అన్నారు. అప్పుడు మనం ఇంకా ఒక్కొక్కటి చేసుకుంటూ ఆటోమేటిక్గా అవి 100 అడుగులు అయిపోయినాయి అంతే తప్పితే మనం చేయాలని చేసుకునే కాదు. చాలా మంచిది. ప్రతి ఉద్యోగి కూడా ఆ యొక్క ఐగాట్ కర్మయోగి ప్లాట్ఫారం మీద ఉండేటువంటి కోర్సులు కానీ చేసినట్లయితే చాలా చక్కగా మనకు ఎంతో నాలెడ్జ్ వస్తుంది. అవి ఏంటంటే ఒక్కొక్క కోర్సు మనకు డ్యూరేషన్ పీరియడ్ ఉంటుంది. 1.5 hours ఉంటాయి, 2 hours ఉంటాయి, 45 minutes, అన్ని కూడా 45 minutes తక్కువ ఏమి లేవు, 1-2 ఉన్నాయి. రకరకాల డిపార్ట్మెంట్లు. అవి కోర్స్ అంటే ఊరికిన మనం ఏదో వినడమే కాదు, వింటూ ఉంటే మధ్యలో ఇంటరాక్ట్ అవ్వాల్సి వస్తుంది. మనం క్వశ్చన్స్ ఉంటాయి, అసైన్మెంట్ ఉంటుంది, లాస్ట్లో మళ్ళీ క్విజ్ ఉంటుంది. ఆ క్విజ్లో పాస్ అయితేనే మనకు సర్టిఫికేట్ వస్తుంది. ఇట్లా ఇవన్నీ కూడా నేను కూడా ఏంటంటే ఇప్పుడు 100 కోర్సులు పూర్తి చేసేదానికి 118 కోర్సులు చేయాల్సి వచ్చింది. అట్లా నేను ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఒకటి స్టార్ట్ చేసినాను, తర్వాత ఆపేసి మళ్ళీ ఏప్రిల్ 29 స్టార్ట్ చేశా. ఏప్రిల్ 29 నుంచి మే 29కి అంటే కరెక్ట్గా 30 రోజులు, 30 రోజులకి 100 కోర్సులు పూర్తి అయిపోయింది. అట్లా చాలా హ్యాపీ వేసింది. అయితే నేను కూడా ఏంటంటే దాంట్లో చూస్తూ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి నెల 1వ తేదీ ఒక ర్యాంక్స్ ఇస్తున్నారు, ఎవరు ఎన్ని కోర్సులు పూర్తి చేశారు దానికి బట్టి. మనకు కోర్సు పూర్తయింది, మనకు దాని ఫీడ్బ్యాక్ ఇచ్చామంటే మనకు 2 points ఇస్తాడు. ప్రతి బుధవారం రోజు కూడా మనకు ఒక లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది, దాంట్లో కానీ ఇంటరాక్ట్ అయిందంటే మనం 10 points ఇస్తారు. ఇట్లా నేను 465 points వచ్చాను నాకు ఈ 30 days దాంట్లో. నాకేంటంటే ఉదయాన్నే 4 o'clock ఉదయాన్నే లేడు అనేటువంటిది అలవాటు. అందువల్ల నేను 4 నుంచి 6 వరకు ఖచ్చితంగా 2 courses కంప్లీట్ అయిపోతాయి, లేదంటే ఇంకొకటి 3 అవుతాయి. మళ్ళీ నేను అంతా కూడా టిఫిన్ చేసి పేపర్ రీడింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ 10 నుంచి 12 లోపల ఒక కోర్సు పూర్తి చేసుకున్నాను. మళ్ళీ నిద్రపోయేసేసి మధ్యాహ్నం 3:30-4 లేస్తాను. 4 నుంచి 5-5:30 దాకా ఒక కోర్సు, అంటే రోజు 4 కోర్సులు. ఎప్పుడన్నా 1 ఉంటే 5 కోర్సులు. అట్లా ఈ నెల రోజులు 30 రోజుల్లో 100 కోర్సులు అయిపోయింది. దీని వెనక మీ కుటుంబ సభ్యులు కూడా ఖచ్చితంగా, కుటుంబ సభ్యులు లేకపోతే ఏం లేదు. ఆపి ఉండడం వల్ల అప్పుడు అంటే 50 దగ్గర ఇంక చాలే అని ఆపలా. 50 దాకా అంటే కుటుంబ సభ్యులు మీరు 50 చేశారు కదా, కంటిన్యూ చేయమని అన్నారు. అవును. ఒకవేళ వాళ్ళు అనుకుని ఉంటే అక్కడికి ఆగుండేవాడినేమో. కాకపోతే అదే వాళ్ళు అనడంతో మనకి ఇంకా ఉంది టైము అనే ఉద్దేశంతో. ఎన్ని ఉంటాయి మొత్తం ఆ కోర్సు సార్? అవి ఆ కోర్సులు అదే చెప్పాను కదా, మొత్తం 1000 ఉన్నాయి, దాదాపు 2000 కోర్సులు ఉన్నాయి. ఒక ఇంగ్లీష్ లోనే 1900 ఉన్నాయి. మిగతా లాంగ్వేజెస్ లో, మన తెలుగు లాంగ్వేజెస్ లో ఒక 100 కోర్సులు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనకు తెలుగు కంటే కూడా ఇంగ్లీష్ కోర్సులే కొంచెం ఈజీ అనిపించింది. ఇప్పుడు టాపిక్ వచ్చిందని ఒక విషయం అడగాలనుకున్నాను. ఈ తెలుగు ఇంగ్లీష్ మధ్య స్టేట్ లో చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి కదా, ఏంటి తెలుగు అనేది ఇప్పుడు అవసరం లేదని కొంతమంది అంటారు, బట్ టీచర్గా మీరేం చెప్తారు సార్? ప్రజెంట్ అయితే ప్రాథమిక విద్య అంతా కూడా మాతృభాషలో ఉండడం మంచిది. 6th క్లాస్ నుంచి ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళాల్సి ఉన్నటువంటి రోజులు ఇవి. అయితే తెలుగు అనేటువంటి ఒక సబ్జెక్టుగా మాత్రం తప్పకుండా ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఎక్కడికి పోయినా కూడా ఇంగ్లీష్ లేకపోతే ఆ రోజు మేము చదువుకునే రోజుల్లో మాకు ఇంగ్లీష్ టీచర్ లేరు. ఈరోజు ఇంగ్లీష్లో కూడా మేము పూర్గా ఉన్నాం. దానికి కారణం ఏంటంటే ఆ రోజు ఇంగ్లీష్ టీచర్స్ లేరు. ఈరోజు ప్రతి స్కూల్లో కూడా ఇంగ్లీష్ టీచర్స్ ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం లేకపోతే మనం బయటికి వెళ్ళినప్పుడు అనేక ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు మన రిజల్ట్ చూసాం, నేను పేపర్లో చదివి 10th క్లాస్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియంలో పాస్ అయ్యే రిజల్ట్ 10th క్లాస్లో 80% కంటే అబవ్ పాస్ అయ్యారు. అట్లా ఖచ్చితంగా ప్రైమరీ క్లాసెస్ మాత్రం మాతృభాషలో ఉండడం తప్పకుండా చేయాల్సిందే. 6th క్లాస్ నుంచి ఇంగ్లీష్ మీడియం. సో మీరు ఇప్పుడు ఇది విశ్వ ఐగాట్ కర్మయోగి, దానికి ముందు కూడా మీరు జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు కూడా మీరు తీసుకోవడం జరిగింది. సో ఇవన్నీ ఉన్నప్పుడు మీ స్టూడెంట్స్ అలాగే మీ కొలీగ్స్ టీచర్స్ అప్పుడు మీకు ఎలా అనిపించింది సార్? మా కొలీగ్స్ యొక్క సహాయ సహకారాలు చాలా ఉన్నాయి. మాకు ముఖ్యంగా మాతో పాటు పనిచేసినటువంటి రవి అని చెప్పి ఒక టీచరు, సుప్రజ అని ఒక మేడం, నర్సారెడ్డి అని ఒక టీచరు, వాళ్ళు మనకు ఎంతోగానో ప్రోత్సహించారు. వాళ్ళకంటే ముఖ్యంగా మనకు కొలీగ్స్ వీళ్ళు ప్రోత్సహిస్తే మన పరిధి ఎంత ఉంటుంది అంటే స్కూల్ లెవెల్లోనే ఉంటుంది. కానీ మిగతా సమాజానికి అంతటికి తెలియాలా, అన్ని స్కూల్స్కి తెలియాలా అంటే మాత్రం అధికారుల యొక్క
ప్రశంసలు కూడా మనకు అవసరం. అట్లా మనల్ని ముఖ్యంగా అప్పుడు 2018 ఆ ప్రాంతంలో అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్గా అబ్దుల్ హమీద్ సార్ అని చెప్పి ఉన్నారు. అట్లాగే మా కలువాయి మండల ఎంఈఓగా సుధీర్ బాబు సార్ ఉన్నారు. వీళ్ళు ఏంటంటే మనల్ని బ్రహ్మాండంగా ప్రోత్సహించారు. మనం చేసేటువంటి ప్రతి చిన్న కార్యక్రమం కూడా నేను వాళ్ళ దృష్టికి తీసుకొచ్చిన తర్వాతే ప్రోగ్రామ్ చేసేవాడిని. చేసిన తర్వాత కూడా చేసినటువంటి వీడియోస్ కావచ్చు, పేపర్ కట్టింగ్స్ కావచ్చు వాళ్ళు పెట్టేవాళ్ళు. వాళ్ళు మనల్ని వినుదట్టి ప్రోత్సహించారు. వాళ్ళిద్దరు ప్రోత్సాహం లేకపోతే నేను ఈ స్థాయిలో గుర్తింపు అయితే ఎటు పరిస్థితుల్లో తెచ్చుకోలేను. ఇట్లా అవార్డులు రివార్డులకు కూడా మనం అప్లై చేసేవాడిని కాదు నేను. ఇప్పుడు మొత్తంగా చూస్తే చాలా మంది ఉద్దేశం ఎలా ఉంటుందంటే, గవర్నమెంట్ టీచర్స్ అంటే ఉదయాన్నే 9 గంటల బస్సు ఎక్కుతారు, సాయంత్రం 5 గంటల బస్సుకు వచ్చేస్తారు, సమయాన్ని మాత్రం బస్సు సమయాన్ని మాత్రం కరెక్ట్గా చూస్తారు, కానీ క్లాస్ టైం అని మాత్రం పెద్దగా పట్టించుకోరు అనేది సమాజంలో ఉన్నది. మీరు చెప్పిన దాని నేనైతే పూర్తిగా అయితే ఏకీభవించట్లేదు. కొంత పర్సెంట్ అయితే మీరు చెప్పిందంతా ఉంది, కాదని అనడం. కానీ నా వరకు ఎత్తుకుంటే ఇప్పుడు గవర్నమెంట్లో సంస్థలో మనం అందరం కూడా భాగస్వాములు. మనం చూసుకోగలం తప్పితే లేదు నేను ఒక హెడ్ మాస్టర్గా ఉంటే నా దగ్గర ఉండేటువంటి స్టాఫ్ని టయానికి రమ్మని చెప్పొచ్చు, చేయగలచ్చు. కానీ ఇప్పుడు మీరు చెప్పినటువంటి కేసులు కూడా 1-6 ఉన్నాయి, కాదని అంటాం. కానీ అంతకు మించి కష్టపడేటువంటి ఉపాధ్యాయులు, అలాంటి ఉపాధ్యాయులు కూడా సమాజంలో చాలా మంది ఉన్నారు సార్. ఎందుకంటే ఇప్పుడు నేనే ఎత్తుకున్నానంటే, నేను ఉద్యోగంలో చేరినప్పటి నుంచి కూడా 7:45 ఇంటి దగ్గర కదిలిపోతా, 8:15కి 10th క్లాస్ తీసుకుంటున్నా, మళ్ళీ ఈవినింగ్ కూడా 4కి స్కూల్ అయిపోతే కూడా హై స్కూల్, మళ్ళీ 4:40 వరకు పీరియడ్ తీసుకుంటాను. అప్పుడు ఇంటికి వస్తున్నాం మనం. అంటే అక్కడ మనం రెగ్యులర్ స్టడీ ఏం చేయము. మన దగ్గరకు వచ్చేదంతా కూడా బిలో యావరేజ్ పిల్లలు, డల్లర్స్. వీళ్ళకి మన క్లాసులో ఒకసారి చెప్తే అర్థం కాదు, కొందరికి 2 సార్లు చెప్పాలా, 3 సార్లు చెప్పాలా, హార్డ్ వర్క్ చేయించాలా. అందువల్ల ఉదయం కానీ సాయంత్రం కానీ నేనైతే ఈ హార్డ్ వర్క్ చేయిస్తూ ఉంటాను. అట్లయితే మీరు అనుకున్నట్టు ఇట్లా టీచర్స్ ఇట్లా ఆ టైమే కాదు, ఎంతో మంది మీకు వచ్చేటువంటి వర్షం అది ఒక వర్షం కాదంటాం. కానీ ఎంతో మంది ఈ పేద పిల్లల కోసం కష్టపడేటువంటి ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. ప్రధానంగా మనం గమనించుకుంటే గతంలో అసలు ప్రభుత్వ బళ్ళు తప్ప ప్రైవేట్ స్కూల్స్ అనేది మనకు కనపడలేదు. అందుకని ఆ రోజులు ఇప్పుడు ఉండే కలెక్టర్స్ కానీ పెద్ద పెద్ద గొప్ప స్థాయిలో ఉండే వాళ్ళంతా కూడా వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తారంటే, మేమందరం కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళమే అని చెప్తున్నారు. బట్ ఇప్పుడు మీరు ఉపాధ్యాయుడిగా చేరి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? ఇక్కడ 29 సంవత్సరాలు. సో మీ విద్యార్థులు ఎవరైనా పై స్థాయిలో ఉన్న వాళ్ళని మీరు ఎవరైనా గమనించారు అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు? ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థానాలకు వెళ్ళి ఉన్నారు, లేకుండా ఏమి లేదు. ఓకే, అంటే ఇప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే ఉన్నత స్థానాలకు ఎదగొచ్చు ఖచ్చితంగా, ఈ రోజుల్లో కూడా ఖచ్చితంగా. తిరిగే లేదు. అయితే ఇంకోటి కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, గతంలో మనం ఏదైనా వీధుల్లో ఆడుకునేటప్పుడు కానీ రకరకాల ఆట ఆడుకునేవాళ్ళం, స్కూల్లో టీచర్ కనపడ్డాడు, దూరంగా ఎక్కడైనా కనపడ్డాడంటే పరిగెత్తుకుంటే ఇంట్లోకి వెళ్ళిపోయేవాళ్ళం. అంత భయము భక్తి 2 ఉండేది టీచర్ అంటే. ప్రస్తుత రోజుల్లో అది చాలా దూరం అయింది అనేది నా అభిప్రాయం. సో ఎందుకని అలా? ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఏంటంటే ఇప్పుడు రకరకాల జీవోలు ఇచ్చారు. మేము పిల్లల్ని కొట్టకూడదు, బెత్తం చేతిలో పట్టుకోకూడదు, వాళ్ళకి ఫ్రీగా వాళ్ళు ఏం చేసినా కూడా మనం యాక్సెప్ట్ చేయండి అనేటువంటిది. పిల్లలకి ఎలా అనిపిస్తుంది అంటే, ఎవరు చెప్పినా కరెక్ట్ కాదు, మా టీచర్ చెప్తేనే కరెక్ట్ అనే ఫీల్ వాళ్ళకి ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు వాళ్ళని అదే ఈ కొట్టకుండా కూడా మార్చడానికి ఖచ్చితంగా, అంటే కొట్టకుండా అయితే 100% పిల్లవాడిని మార్చొచ్చు. నేను దాన్ని 100% యాక్సెప్ట్ చేస్తాను. నేను ఈ రోజుకి బెత్తం పట్ల మీకు చెప్తున్నా, ఈ రోజుకి బెత్తం పట్టి ఎరగను. నేనైతే 100% నమ్మతా, ఏ వ్యక్తిని కూడా మనం మాటలతోనే మార్చవచ్చు, కొట్టాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే ఏంటంటే కొంతమందికి మనం 1కి 10 సార్లు చెప్పాలా. ఇప్పుడు గవర్నమెంట్ చెప్పినట్లు కొట్టకుండా బెత్తం పట్టకుండా వ్యక్తిలో మార్పు అయితే తేవడం తథ్యం, ఎవరైనా చేయొచ్చు పని. కాకపోతే ఏంటంటే మనం చెప్పే ఓపిక ఉండాలి. 1కి 4 సార్లు చెప్తే వింటాడు, 100 సార్లు చెప్తే వింటాడు, 1కి 1000 సార్లు చెప్పాల్సి వస్తుంది, తప్పదు. అందువల్ల మాటతో మార్పు అనేది తథ్యం. ఓకే, సో ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను ఇంకొకటి మీ చిన్ననాటి జ్ఞాపకం గురించి ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడంటే మీరు జాతీయ స్థాయిలో ఉత్తమ టీచర్ అవార్డు తీసుకున్నారు, ఐగాట్ కర్మయోగి తీసుకున్నారు, ఇంకా చాలా అవార్డులు. ఎన్ని ఉంటాయి సార్ మొత్తం అవార్డులు మీకు? చాలా ఉన్నాయి సార్, ఒక 50 పైనే. మనం అనేక ప్రైవేట్ సంస్థలు చాలా మంది మనల్ని గౌరవించారు, వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పిలిపించి ఇట్లా ఎన్నో సత్కారాలు అయితే తీసుకున్నారు. మరి ఇన్ని సత్కారాలు తీసుకున్న మా చంద్రశేఖర్ రెడ్డి గారు చిన్నప్పుడు ఎప్పుడైనా దెబ్బలు తిన్నారా టీచర్స్ దగ్గర? నేను తిన్నాను సార్, చిన్నప్పుడు తిన్నాను. తినకుండా ఏం లేదు. ఏ టీచర్ కొట్టారు? మాకు ఇంద్రసేనారెడ్డి అని చెప్పి మ్యాథమెటిక్స్ టీచర్ ఉన్నారు. ఆయన ఒకసారి మనకు, ఇప్పుడు మీరు మ్యాథ్స్ టీచరా?
నేను మ్యాథమెటిక్స్ టీచర్. మ్యాథ్స్ టీచర్ ఆయన చేతుల్లో ఒకసారి అయితే బెత్తం దెబ్బ కానీ డస్టర్ చెక్క డస్టర్ ఆ చెక్క డస్టర్ చేయట బెటర్ అని చెప్పి ఆ చెక్క డస్టర్ తో కొట్టారు. ఇంకెవరైతే నన్ను అయితే కొట్టలేదు సార్. సందర్భంలో మనం ఇచ్చినటువంటి హోంవర్క్ చేయని సందర్భంలో ఒకసారి కొట్టారు. ఓకే, అప్పుడు మీరు మ్యాథ్స్ బాగా చేసేవాళ్ళు అయినా కొట్టేవాళ్ళు? ఒక్క తప్పు చేసినా కొట్టేవాళ్ళు. తప్పు అంటే మనం హోంవర్క్ చేయలేదు, ఎందుకు చేయలేదు అని చెప్పి నలుగురితో పాటు అందరూ ఉంటారు కదా, క్లాస్ 10 మంది ఉంటారు, ఒక బెస్ట్ టీచర్ స్టూడెంట్ అని చెప్పి వదిలేస్తే కుదరదు కదా, అందరినీ కొట్టుతూ నన్ను కూడా కొట్టారు. అంతే తప్పితే ఒకసారి అంతే. ఓకే, ఓకే. అయితే ఇప్పుడు పిల్లలు మీరు కాదు చాలా మంది అయితే బెత్తం అయితే పట్టుకోవట్లేదు. ఇప్పుడు పిల్లల్లో సృజనాత్మకత ఎలా ఉంది సార్ ఇప్పుడు? సార్ సృజనాత్మకత గవర్నమెంట్ స్కూల్స్ లో చాలా బాగుంది. ఎంత టాలెంట్ పిల్లలు మనం ఊహించలేము. ఒక ప్రాబ్లం మనం ఇస్తే, హోంవర్క్ ఇస్తే డిఫరెంట్ మెథడ్స్ లో చేసుకునేటువంటి పిల్లలు ఉన్నారు. మనకు ఒక వర్క్ ఇచ్చాము, దాని మీద వాళ్ళు బ్రహ్మాండంగా ఒక్కొక్కరు విధంగా చేసేవాళ్ళు. చాలా టాలెంట్ ఉంది. ముఖ్యంగా రూరల్ ఏరియాస్ లో ఉండేటువంటి పిల్లలకు ఉండేటువంటి సృజనాత్మకత చాలా అబ్బురు పరిస్థితి. మన నాలెడ్జ్కి అందవు అవి పిల్లలు చేసేటువంటి కొన్ని పనులు. ఓకే, ప్రస్తుత రోజుల్లో ఏ ఉద్యోగానికైనా కాంపిటీషన్, ప్రతి దానికి చిన్న జాబ్కి కూడా, అంటే వాచ్మెన్ జాబ్కి కూడా కాంపిటీషన్ ఉంది. ఇంకా టీచర్ విషయానికి వస్తే ఇంకా లెక్కలేనంత కాంపిటీషన్ ఉంది. అంత కాంపిటీషన్లో సక్సెస్ అయిన మీరు టీచర్కి ఎందుకు ఆగిపోవాల్సి వచ్చింది? లేదంటే అదర్ అంటే నాకు బోధన అనేటువంటిది మొదటి నుంచి కూడా ఇష్టం. ఎందుకంటే మన దగ్గర మేము చదువుకునే రోజుల్లో ఉద్యోగస్తులు ఇప్పుడులాగా రకరకాల ఉద్యోగాలు అనేటువంటి పాఠశాలలో మనకు ఒక వృత్తులు అనేటువంటి తెలిసేదిలే. ఉపాధ్యాయులే ఉండేవాళ్ళు, వాళ్ళ చుట్టూ పిల్లలు అట్లా ఉండేవాళ్ళు. అందువల్ల మనకు కూడా ఏంటంటే బోధనకే వెళ్ళడం మంచిది అనిపించింది. మేము కూడా బీఈడీ చేశాను. బీఈడీ చేసిన తర్వాత వెంటనే ఈ డిఎస్సి పడ్డం, 96 డిఎస్సిలో సెలెక్ట్ కావడం, వెంటనే అదే సంవత్సరం రావడం జరిగింది. అప్పటి నుంచి మనం వృత్తిని అత్యంత ఇష్టంగా ప్రేమిస్తూ సాగిపోయినాయి 29 సంవత్సరాలు. ఓకే, అంటే మీరు చిన్నప్పటి నుంచి అనుకున్నారు టీచర్ కావాలని అనుకున్నాను. ఓకే, చెప్పారా ఎప్పుడైనా ఎవరికైనా టీచర్స్ కి? అంటే అడుగుతారు కదా టీచర్లు, పెద్ద అయ్యాక ఏమవుతావు అని కామన్ గా అడుగుతుంటారు. అప్పుడు కూడా టీచర్ అని చెప్పేవాళ్ళ మీరు? అప్పట్లో అంటే మొదట్లో మనకు డిగ్రీలో నాకు యూనివర్సిటీ 6th ర్యాంక్ వచ్చింది. అప్పుడు ఇట్లా అని ఒక రిపోర్టర్ వచ్చారు నా దగ్గరికి. వచ్చి ఇట్లా మీరు ఏం కావాలనుకుంటున్నారు ఏందని చెప్పారు. అప్పట్లో మనం ఈ సినిమాలు అవి చూస్తూ మనకు ఒక IPS ఆఫీసర్ కావాలని చెప్పి ఆయనకైతే నేను చెప్పా. పేపర్లో కూడా వేసారు, ఆ కటింగ్ ఉంది నా దగ్గర. కానీ అవి మనకు సాధ్యం కాదని చెప్పి తర్వాత తెలుస్తుంది. మనకు ఉండేటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఎన్ని చూసిన తర్వాత మనం వెంటనే సెటిల్మెంట్ కావాలా, ఏదో ఒక వృత్తిలోకి వెళ్ళాలా అనేటువంటి ఉద్దేశంతో ఈ బీఈడీకి వెళ్ళడం, వెంటనే జాబ్ రావడం, సొంత ఊర్లోనే మొట్టమొదటి పోస్టింగ్ రావడం, దాంతో అట్లా గడిచిపోయినాయి. ఓకే, ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ అనేటి నాకు తెలిసి, అంటే నాకు పర్సనల్గా సార్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. ఎందుకంటే మనం ఒక దగ్గర అలవాటు పడిపోయిన తర్వాత, ఆ పిల్లలతో మనకు అలవాటు పడిపోయిన తర్వాత ఒక్కసారిగా మనం వెళ్ళిపోతే వాళ్ళ ఎడ్యుకేషన్ ఒక్కసారిగా చేంజెస్ అయిపోతుంది. ఉండదా? మనం ఎప్పుడు కూడా ఏంటంటే మార్పు ఉంటేనే విద్యార్థులు షైన్ అవుతాడు. ఒక టీచర్ని 8 years, ఇప్పుడు హెడ్ మాస్టర్స్కి వచ్చే 5 years కంపల్సరీ, మిగతా టీచర్స్కి 8 years. ఒక 8 years అనేటువంటి సరిపోతుంది. ఇంకా 10 years 12 years ఉండదు. మనం కూడా ఒక కొత్త స్కూల్కి పోయినట్లయితే మనం ఇంకొంత యాక్టివ్గా చేయగలం. ఇంకొంచెం క్రియేటివ్ ఖచ్చితంగా ఆ పిల్లలతో ఇంకొకటి. అట్లా పిల్లలకు కూడా ఏంటంటే ఒకే టీచర్ కంటే కూడా విభిన్నమైనటువంటి టీచర్స్ మనకు. అందుకే ఇప్పుడు ఈ పీరియడ్ సిస్టమ్, ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క టీచర్. గతంలో అట్లా కాదు కదా, మ్యాథమెటిక్స్ చెప్పేటువంటి టీచరే ఫిజిక్స్ చెప్పేవాళ్ళు, ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ప్రతి సబ్జెక్ట్కి టీచర్స్ వచ్చి ఉన్నారు. అట్లా ఏంటంటే పిల్లలకి అట్టేం లేదు. 5 years 8 years చాలు, అంతకు మించి పల్లె. ఓకే, ప్రైవేట్ స్కూల్లో ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇప్పుడు మన క్లాస్లో అనుకోండి 6th class అంటే 6th class. ఇప్పుడు ఏం చెప్తున్నారు, మన ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తాం 6th class, IITనా, ఒలింపియాడా, సంథింగ్ చాలా ఉన్నాయి, నాకు కూడా తెలియట్లేదు. మళ్ళీ క్లాస్లో మళ్ళీ ఇవన్నీ అంటే నాకు అర్థం కావట్లేదు. అది ప్రెజర్ ఉంటుందా పిల్లల పైన? ఖచ్చితంగా ప్రెజర్ ఉంది, ప్రెజర్ లేకుండా ఏమీ లేదు. కానీ ఇప్పుడు ఈ IIT కావచ్చు, అడ్వాన్స్డ్ JEE కావచ్చు, మెయిన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ గవర్నమెంట్ సెక్టార్లో గవర్నమెంట్ సిలబస్ చదివినటువంటి విద్యార్థులు అవి కొట్టాలంటే చాలా కష్టం అయిపోతుంది. అది కాక ఇప్పుడు మీరు చిన్నప్పుడు IPS అవ్వాలనుకున్నారు, ఏదో ఒక విలేకరు అడిగినప్పుడు అలా చెప్పారు. బట్ ఎప్పుడు ఏమవ్వాలనేది, ఏ వయసులో నిర్ణయించుకోవాలనేది మనకి పెద్ద అయ్యాక తెలియదు.
చిన్నప్పుడు ఏదో సరదాగా చెప్తాం కానీ అది ఇప్పుడు నేను చెప్పింది కూడా సరదాగా చెప్తాం కానీ మనం డిగ్రీ తర్వాత ఏ సబ్జెక్ట్ లో మనం బాగున్నాం, సో మనం ఏది అవగాలం అనేది కనీసం మినిమం ఇంటర్ డిగ్రీ 10th ఇంటర్మీడియట్ లో ఒక గోల్ ఏర్పాటు చేసుకుంటే మనం దాన్ని రీచ్ అవ్వచ్చు. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 6th క్లాస్ లో నువ్వు ఐఐటి అవ్వాలని వాడిని ఫిక్స్ చేసేస్తున్నారు పేరెంట్స్. వాడు ఏం అవ్వాలని తర్వాత అసలు వాడికి వేరే ఆప్షన్ లేదు. సో అక్కడి నుంచి వాడు 10th ఇంటర్మీడియట్ వరకు ఐఐటి అని చెప్పేస్తే అక్కడి నుంచి ఇంక వేరే ఆప్షన్ ఎత్తుక్కోలేక వాడు దాంట్లోనే వెళ్ళి ఇప్పుడు ఈరోజు చాలా మంది ఎక్కువ మంది అయిపోయి వెళ్తున్నారు. నా పర్సనల్ ఫీల్ అది ఏంటంటే పేరెంట్స్ అట్లా అయిపోయారు. ఇప్పుడు ఒకరి నుంచి చూసి ఒకరు, ఆ పక్క వెళ్ళేటోళ్ళు అట్లా అయిపోయారు. ఇంకొక ఆయన అడ్వాన్స్లో చేర్చాడు, ఇంకొక ఆయన ఒలింపియాడ్లో చేర్చాడు, ఇట్లా చేర్చి మన పిల్లలు కూడా అని చెప్పి పోతున్నారు తప్పితే దానివల్ల ఉపయోగం అయితే ఏమీ లేదు. ఓకే, ఇప్పుడు మీరు జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు తీసుకోవడానికి ఏంటి సార్ దానికి అంటే ఏం చేస్తే వస్తుంది అంటారు? సార్ మనం అప్లై చేయాల్సిందే, అంతే. మనం ఇక్కడ చేసేటువంటి కార్యక్రమాలు మీరే జాతీయ స్థాయిలో కొంతమందిని తీసుకున్నప్పుడు మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి కొన్ని నామ్స్ ఉంటాయి కదా, ఒక 100 మార్క్స్ అని చెప్పి కొన్ని పాయింట్లు ఉంటాయి. ఇప్పుడు పిల్లల్ని ఎంతమందిని మనం స్కూల్లో చేర్చాము, మన రిజల్ట్ ఎంత ఉంది, డ్రాప్ అవుట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఏదైనా బడిలో చేర్చామా, ఈ స్కూల్స్ కి ఏదన్నా మనం డొనేషన్స్ ఇట్లా ఏదైనా ఇచ్చామా, ఇట్లా కొన్ని పాయింట్స్ ఉంటాయి మనకు. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు పిల్లలు దేశభక్తికి సంబంధించి ఏమన్నా మీరు చేసేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, ఎన్సీసీలు, ఎన్ఎస్ఎస్లు ఇట్లా ఉంటాయి. ఒక 100 మార్కులకు ఉంటాయి. వాటిల్లో ఎక్కువ మార్కులు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఇచ్చేటువంటి ఆనవాయితీ ప్రజెంట్ అయితే నడుస్తాం. ఓకే, మీరు క్లాస్ రూమ్లోకి వెళ్తే జనరల్గా పిల్లలు ఏంటి సార్ హ్యాపీగా ఫీల్ అవుతారా? చాలా హ్యాపీ. మామూలుగా ఏంటంటే మేము చదువుకునే రోజుల్లో భయపడేవాళ్ళు. మ్యాథమెటిక్స్ టీచర్ కానీ స్కూల్కి రాకపోతే ముందు పిల్లలు స్కూల్లోకి ఎంటర్ అవుతానే మా మ్యాథ్స్ టీచర్ వచ్చారా రాలేదా అట్లా చర్చ చేస్తాం. ఆయన రాలేదంటే ఎగిరి చేస్తాం పండగ. కానీ ఈరోజు అట్లా లేదు పరిస్థితి. నా వరకు అయితే నేనైతే పిల్లలకి ముందుగా చెప్తాను, నేను 99% చెప్పేస్తా రేపు రాను అని. అంటారు వాళ్ళు, బాధపడతారా? అప్పుడు విషయం ఖచ్చితంగా సార్ అని ఫీల్ అయిపోతారు. అప్పుడు మనం చెప్తాం ఇదిరా నా సమస్య అని చెప్తే లేదన్నారు. అట్ట కాకుండా మనం ఏదన్నా సడన్ గా రాకపోతే వాళ్ళు తెల్లారు వచ్చి మళ్ళీ బాధపడిపోతుంటారు, సార్ మీరు రాకపోతే ఇది సార్ పరిస్థితి. ఫస్ట్ క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని, అంటే మీరు ఎన్ని సాధించారు కదా, ఎలా అంటే నేను మామూలుగా ఫ్లోలో వెళ్తున్నాను తప్ప నేనేం దాని గురించి ఎప్పుడు ప్రయత్నించలేదని చెప్పారు. మీకు ప్రయత్నించాలనేదన్నా ఒకటి ఉందా చివరిగా? లేదు, ఏం లేదు ఎటువంటి. ఇప్పుడు నన్ను కూడా ఎంతో మంది టీచర్స్ నా కొలీగ్స్ చెప్తా ఉన్నారు, నేను ఇది సాధించాలి, మీరు ఎందుకు ఇట్లా ఇంకా చేయకూడదు అట్లా ఇట్లా అని. అవసరం లేదండి, నాకు నా పని నేను చేసుకుని పోతూ ఉన్నాను, వస్తే తీసుకుంటారు అంతే. అంతే ఏం లేదు. ఓకే, పిల్లలు సక్సెస్ఫుల్ అయినప్పుడు వాళ్ళు మీకు మళ్ళీ కనపడి సార్ నేను మీ స్టూడెంట్ సార్ అన్నప్పుడు మీకు ఎలా? చాలా చాలా సంతోషం. మీరు మీ గురువుల దగ్గరికి వెళ్ళి? మా గురువుల దగ్గరికి తప్పకుండా వెళ్తాం మేము కూడా. ఇప్పుడు మా డ్రాయింగ్ మాస్టర్ రమణయ్య సార్ అని చెప్పి కలువాయిలో ఉన్నారు, ఆయన దగ్గరికి మేము కూడా ఇప్పటికి కూడా వెళ్తూ ఉంటాం. ఓకే, అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీ స్టూడెంట్స్ మీకు వెళ్ళి మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషం. ఇప్పటికి కూడా మా సార్ వచ్చేసి మా వీధిని వెళ్తూ ఉంటారు, అట్లా ఆయన చూస్తుంటే మా పిల్లలకి మా భార్యకి చెప్తూ ఉంటారు మా సార్ వెళ్తూ ఉన్నారని చెప్పి. చాలా సంతోషం మాకు. ఓకే ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు. అట్ ద సేమ్ టైం మీరైతే సాధించాలన్నా లేకున్నా మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే గురుస్థానంలో మాకు టీచర్స్ అంటే చాలా చాలా రెస్పెక్ట్. సో మా ఫాదర్స్ కూడా టీచర్స్ ఫ్యామిలీ నుంచి రావడం వల్ల వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ సార్. సో మీరు ఇంకా సక్సెస్ఫుల్గా ఎదగాలని, చాలామంది స్టూడెంట్స్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఎన్నో పురస్కారాలు, ఎన్నో అవార్డులు తీసుకొని ఇప్పటికి కూడా నార్మల్ ఉపాధ్యాయుడు నేనేం ప్రత్యేకం కాదని చెప్తున్నారు. అయినా సరే ఎంతోమంది విద్యార్థుల్ని వాళ్ళని చాలా గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దుతున్న చల్లా చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి. అట్ ద సేమ్ టైం ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకెళ్లాలని, మరెంతో మంది విద్యార్థులను కూడా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియెంట్ ఫీచర్స్: కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్.
మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.